అన్యాయం జరిగితే ఎవరు ప్రశ్నించాలి? మరి అన్యాయం జరిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? వెంటనే స్పందించేది ఎవరు? ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు స్పందించాలా? లేకపోతే ఎవరొచ్చి ఆ ఘటనకి బాధ్యులవుతారు? ఎందుకు ప్రశ్నించడం జరుగుతుంది అంటే, నిన్న మొన్న మనం చూసుకుంటే బాన్స్వాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్‌లో అప్పగించడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది మరి ఆ నిందితుడు తప్పించుకోవద్దు అన్న కారణంతో అక్కడ ఉన్నప్పుడు ఇంకా అసాంఘిక చర్యలు, అసాంఘిక ఘటనలు జరిగినాయి. అది ఒకవైపు పక్కన పెడితే, నిన్న ఆదివారం ఒక మహిళ రుద్రూర్ మండల కేంద్రంలో ఒక మహిళ తను ఒక ఫంక్షన్ అటెండ్ చేసుకొని వస్తున్నప్పుడు ఒక వ్యక్తిని నలుగురు కలిసి కొడుతున్నప్పుడు ఆమె ఎందుకు అని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించడం వలన ఇంకొక నలుగురు తోడై ఈమెను వేధించడం జరిగింది, అసభ్యంగా మాట్లాడడం జరిగింది, ఆమెపై చేయి చేసుకోవడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు మరి ఎవరు స్పందించాలి? తను వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తను ఎవరో ఒక మామూలు స్త్రీ కాదు, ఒక న్యాయవాది, అక్షరాల ఒక న్యాయవాది. మరి న్యాయవాదికి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అక్కడ వాళ్ళు వాడిన పదజాలం మారి అక్కడ వేరే పదజాలాన్ని దీనికి సంబంధించి ఈరోజు న్యాయవాదులందరూ ఆ మహిళా న్యాయవాదికి సపోర్ట్గా అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఎందుకు రిపోర్ట్లో పదాలు మారాయి అని. అంతేకాకుండా దీనిని ప్రశ్నించడానికి బయటకి వస్తున్న జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిని కూడా పోలీసులు వచ్చి ఆపడం జరిగింది. తను బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఎందుకు ఎక్కడి వాళ్ళని అక్కడ ప్రశ్నించకుండా ఎందుకు ఆపుతున్నారు? దీని వెనకాల ఆంతర్యం ఏంటి? ఇప్పుడు ఇట్లాంటి చర్యలు జరుగుతున్నప్పుడు మరి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు ఇట్లాంటి విషయాల్లో ఎందుకు స్పందించడం లేదు? దీని విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదు? ఒక జవాబుదారీతనంగా ముందుకొచ్చి ఏ నాయకుడు దీనికి ఆన్సర్ చెప్పడం లేదెందుకు అని ప్రశ్నలు పదే పదే ప్రజలు ఈ ప్రశ్నల్ని కురిపిస్తున్నారు. మరి ఎందుకు ఏ నాయకులైనా దీనికి ముందుకు వచ్చి జవాబుదారీతనంగా ఆన్సర్ ఇవ్వడం లేదు? ఎందుకంటే అక్కడ చూసుకుంటే బాన్స్వాడ కేసులో చూసుకుంటే అది ఒక విషయం, సరే ఏం జరిగింది అనేది దాన్ని హిందూ ముస్లిం కింద తీసుకొచ్చిండ్రు అనేసి చెప్పారు. అక్కడ వ్యక్తి చదువుకోని వ్యక్తి కాదు, గవర్నమెంట్ కి సంబంధించిన ఐ స్పెషలిస్ట్ గా తెలుస్తుంది, ఒక డాక్టర్ గా తెలుస్తుంది. మరి డాక్టర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి అట్లాంటి పని చెయ్యొచ్చా? పర్మిషన్ లేకుండా, తన అనుమతి లేకుండా ఒక వ్యక్తి, అందులోనూ ఒక ఆడ వ్యక్తి వీడియో తీసే అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించింది అక్కడ ఒక మహిళ. సో అక్కడ తను కూడా ఈరోజు వచ్చిన విషయం ఏంటంటే, ఒక కాల్ వచ్చింది తన నుంచి, తనకి ఊరు నుంచి వెళ్ళిపోవాల్సిందిగా భయపెడుతూ కాల్స్ వస్తున్నాయంట. అది విషయం అట్లా ఉంటే, రెండవ విషయం ఇక్కడ మహిళా అధికారి తను ఒక న్యాయవాద వృత్తిలో ఉంది. తను ప్రశ్నించినందుకు తనని కూడా అసభ్య పదజాలంతో మాట్లాడడం, చేయి చేసుకోవడం ముఖ్యంగా. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రశ్నించడానికి వచ్చిన న్యాయవాదులని చెల్లాచెదరు చేయడం జరిగింది. వాళ్ళను శాంతియుతంగా ధర్నాకి దిగారు. ఇక్కడ చూసుకుంటే దీని వెనకాల ఏంటి, ఇది ఎట్లా సాగాలి, ఇట్లాంటివి జరిగితే ఎట్లా అని ప్రశ్నించే నాయకులని అడ్డుకుంటున్నారు. మరి ఎవరు దీనికి జవాబుదారీతనం? ఎవరు వచ్చి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి? ప్రజలు పదే ఇదే విషయాన్ని అడగడం జరుగుతుంది. మరి ఎవరు మాకు ఇప్పుడు సామాన్య జనానికి జరిగితే, ఇట్లాంటి ఘటన జరిగితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా స్పందించాలి, ఎవరు స్పందిస్తారు మా బాధకి అని ప్రజలు పదే ప్రశ్నిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. ఇందూరు జిల్లాలోని రుద్రూర్ గ్రామంలో నిన్న సాయంత్రం ఒక ఫంక్షన్కి వెళ్ళి వీర వనిత న్యాయవాది కళ్యాణి గారు వస్తుంటే కొంతమంది ముష్కరులు బబ్లు అనే ఒక పిల్లగాన్ని రోడ్డు మీద విచ్చేసిన రైతం కొడుతుంటే చూడలేక, అన్నా ఎందుకు కొడుతురన్నా అని చెప్పి అడిగినందుకు వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద రకరకాలుగా దౌర్జన్యం చేసి వాళ్ళ బంధువులను కొట్టి, ఈమెను కొట్టి అందరి మీద దాడి చేసిన ఎవరైతే ఆ ముష్కర జాతి పేర్లు కూడా తీసుకుంటలేను నేను, ఎందుకంటే అలాంటి నా కొడుకుల పేర్లు తీసుకుంటే వేస్ట్. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, మేము వెళ్ళి ఆమెకు సాంఘీభావం చెప్దాం అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని అడ్డుకుంటుంది.
నేను రేవంత్ దీన్ని మహేష్ గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నిన్న ఇందూర్ కార్పొరేషన్లో మీకు 17 సీట్లు వస్తే మాకు 28 సీట్లు వచ్చినాయి. అయినా అక్రమంగా లోపాయికోరిగా దిగజారి ఎంఐఎం కాళ్ళు మొక్కి ఆ దరుసలం దగ్గరకు పోయి జుకాయించి ఆ టీఆర్ఎస్ తోటి బతిల్లాడుకొని మేయర్గా కూర్చున్నారు. అయినా నా బీసీ బిడ్డ మేయర్ అయిందని మేము ఊరుకున్నాం. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని. మరి బాన్స్వాడలో దాడి చేస్తున్నప్పుడు ఏడిపోయింది బాయ్ బాయ్ అని అడుగుతున్నాం. రుద్రూర్లో నా కళ్యాణి అనే నా చెల్లె మీద దాడి చేస్తున్నప్పుడు ఏడిపోయింది బాయ్ బాయ్ అని అడుగుతున్నాం. ఇది జవాబు చెప్పాల్సింది రేవంత్ దీను మహేష్ ఖాన్ ఇద్దరు అని చెప్తున్నారు. ఈ జిల్లాలో పాత ఇందూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి లేకుండే, కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు విర్రవీగుతున్నారో నాకు అర్థమవుతలేదు. మరి రేవంత్ ఉద్దీన్ చూసుకోనా, మహేష్ ఖాన్ చూసుకోనా, వీళ్ళ ఈ విచ్చల విడిగా హిందూ సోదరుల మీద దాడి చేస్తున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దాంతో పాటు మా డిమాండ్ అడుగుతుంది, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఈ 2 జరిగినాయి బాన్స్వాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్న ఒక రెడ్డి కుటుంబంలో పుట్టిన పోచారం శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నాను. నీ ప్రాంతంలో 2 మహిళల మీద దాడి జరుగుతుంటే, ఇంతమంది మీద దాడి జరుగుతుంటే నువ్వు ఏడ దాచుకున్నావు శ్రీనివాసరెడ్డి గారు అని అడుగుతున్నా. సూటి ప్రశ్న అడుగుతున్నా. ఈ పదవులు ఉంటాయి పోతాయి, ఆయువు ఉంటది పోతుంది. నువ్వు ముందు పోతావా, మేము ముందు పోతావా, ఎప్పుడో ఒకసారి మీదికి పోవాల్సిందే. మీదికి పోయినప్పుడన్నా జవాబు చెప్పాలి కదా శ్రీనివాసరెడ్డి గారు. ఒక రెడ్డి కుటుంబంలో పుట్టావు, నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లల దౌర్జన్యం చేస్తున్నా కానీ ఇంకా ఎందుకు దాచుకుంటున్నావు? ఏ ఓట్ల కోసమో అడుగుతున్నాం మేము. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద రేవంత్ ఉద్దీన్ని, మహేష్ ఖాన్ని, అక్కడ అచేతనంగా పడి ఉన్న ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకైనా పోచారం శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నాం మేము. ఇవాళ ఈ యొక్క దాడులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇంకా ఘోరం, ఎవరు వెళ్దామని నిలదీస్తలేరు, రోడ్లని బంద్ చేసిరు, అడ్వకేట్లు పెద్ద ఎత్తున పోయిరు, ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు. హిందూ మేలుకున్న రోజు ఇలాంటి అరాచకాలు చేసే వ్యక్తులేం కాదు, మొత్తం యావత్తు వ్యవస్థనే తిరగరాస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తారు.